ఈ సినిమా చూడంగానే నేను ఒక పర్సన్ గురించి చాలా ఇంట్రెస్ట్‌గా తెలుసుకోవాలనుకున్నా. 'అమీర్ లోగ్' మూవీ రివ్యూ. వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్లు పెరగట్లేదు. కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియోని చివరి వరకు చూసి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. 'అమీర్ లోగ్' అనేసరికి ఇదేదో హిందీ సినిమా అనుకోకండి, ప్రాపర్ తెలుగు సినిమానే. ఈ సినిమా మొత్తం ఏంటంటే హైదరాబాదీ కల్చర్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. అంటే ఓల్డ్ సిటీ బస్తీలో వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది, అలాగే వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి అనేది ప్రాపర్గా చూపిస్తారు. లైఫ్లో చదువైపోయి ఇంకా ఫ్యామిలీ కోసం మనీ అన్ని చేయాల్సిన స్టేజ్కి వచ్చిన ఒక ముగ్గురు కుర్రాళ్ళ జీవితంలో ఏం జరిగింది అనేదే సినిమా. ఈ సినిమాకి ఫస్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే, చెప్పాను కదా, ఈ సినిమా చూడంగానే నేను ఒక పర్సన్ గురించి చాలా ఇంట్రెస్ట్గా తెలుసుకోవాలనుకున్నా. ఆయన ఎవరో కాదు, ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్. ఎందుకంటే ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సాంగ్స్ కానీ చాలా బాగున్నాయి. అండ్ ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ పేరు వచ్చేసి స్మరణ్ సాయి. ఈ సినిమా డ్యూరేషన్ వచ్చేసి 2 గంటల 20 నిమిషాలు 43 సెకండ్లు ఉంటుంది. అంతసేపు థియేటర్లో కూర్చోగలిగామంటే కేవలం అది మ్యూజిక్ డైరెక్టర్ వల్లనే. ఇంకా ఈ సినిమాకి నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే, చెప్పాను కదా ఈ సినిమా ముగ్గురు కుర్రాళ్ళ స్టోరీ అని. ఆ ముగ్గురు కుర్రాళ్ళ క్యారెక్టర్స్ చేసిన హరి, శశిధర్, గౌతమ్ చాలా బాగా యాక్ట్ చేశారు. ఎస్పెషల్లీ వాళ్ళ క్యారెక్టర్స్ లో ఒక ఇన్నోసెన్స్ అలాగే నిజాయితీ అనేవి ఉంటాయి. అది మాత్రం చాలా బాగా ప్రొజెక్ట్ చేశారు. ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే, ఈ సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం ఏంటంటే క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్మెంట్ అలాగే ఆ హైదరాబాదీ కల్చర్ అండ్ సెటప్ ఎస్టాబ్లిష్మెంట్ లో అలా వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్ లోనే యాక్చువల్ స్టోరీ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే యాక్చువల్ స్టోరీ అనేది స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి సినిమా డౌన్ అవడం అనేది కూడా స్టార్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్ లో మెల్లగా డౌన్ అవడం స్టార్ట్ అయిన సినిమా యాక్చువల్ కాన్ఫ్లిక్ట్ వచ్చే పాయింట్ కి కంప్లీట్ గా స్లో అయిపోతుంది. అంటే ఒక కాన్ఫ్లిక్ట్ కాదు, ఒకదాని తర్వాత ఒకటి 2-3 కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. ఇక్కడ ఇంకో కాన్ఫ్లిక్ట్ రావడం అనేది ప్రాబ్లమే కాదు. కాకపోతే ఫస్ట్ వచ్చిన కాన్ఫ్లిక్ట్ కి ప్రాపర్ ఎండింగ్ అనేది ఉండాలి కదా స్క్రీన్ మీద. అదైతే చూపించలేకపోయారు సినిమాలో. ఇంకో గొప్ప విషయం ఏంటంటే, ఈ సినిమాలో హీరోయిన్ అంటూ ఎవరూ ఉండరు. ఇంకా ఓవరాల్ గా 'అమీర్ లోగ్' అనే సినిమా ఎలా ఉంది అని నన్ను అడిగితే, ఈ సినిమా రాసుకున్న విధానం కానీ లేదంటే చెప్పాలనుకున్న పాయింట్స్ అనేవి చాలా బాగున్నాయి. కానీ ఆ రాసుకున్న స్టోరీని స్క్రీన్ మీద చెప్పే విధానంలో చాలా ఇష్యూస్ ఉన్నాయి. చాలా సీన్స్ చూసేటప్పుడు ఫలక్నామా దాస్నే రీమేక్ చేసినట్లయితే అనిపిస్తుంది. ఓవరాల్ గా అయితే ఈ సినిమా నాకు యావరేజ్ టు బిలో యావరేజ్ అనిపించింది.